నేటివిటీ స్కిట్ మన సంఘ బిడ్డలు ప్రదర్శిస్తారు. సో ఈ ప్రత్యేకమైన సమయంలో నేటివిటీ స్కిట్స్ ప్రారంభించుకుందాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇజ్రాయేలు ప్రజలారా వినుడి, మీకా ప్రవక్త అయిన నాకు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ద్వారా చెప్పబడిన ప్రవచనము వినుడి. దయచేసి వినండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన సమాధానమునకు కారకుడగును. నజరేతు పట్నాన నాగుమల్లె దారిలో యోసేపు మరియమ్మ నాగుమల్లె దారిలో. నజరేతు పట్నాన నాగుమల్లె దారిలో యోసేపు మరియమ్మ నాగుమల్లె దారిలో. దేవా యెహోవా, అద్వితీయుడైన తండ్రి, సమస్త లోకమును ఏలువాడా, నీ నామమందు ప్రధానము చేయబడిన యోసేపు మరియమ్మలను మీరు ఆశీర్వదించి నీ పావనాత్మను కుమ్మరించుమని, నీ పరిశుద్ధాత్మ వరమును లోకమునకు ప్రసాదించుమని మా ప్రభును, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడుకుము, దేవుని వలన
నీవు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును. నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతి శక్తి నీ మీద కమ్ముకొనును. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడు ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్ధకం కానేరదు. ఇదిగో నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పుననే జరుగును కాక. యోసేపు, యోసేపు, మరియా, ఏంటి మరియా ఇలా వచ్చావు? నీకు ఒక విషయం చెప్పుటకు వచ్చాను. దేవుని దూత నాకు ప్రత్యక్షమై, నేను దేవుని కుమారునికి జన్మనిస్తానని, ఇది పరిశుద్ధాత్మ వలన కలుగునని నాకు తెలియజేశాను. ఏంటి, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరించేదవా? సరే మరియా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం. అలాగే యోసేపు. ఛా, ఏంటి మరియా ఇలా చేసింది? నేను మరియా చాలా మంచిది అనుకున్నానే. ఆమె ఖచ్చితంగా నా దగ్గర అబద్ధం ఆడుతున్నది. నేను ఎలాగైనా మరియని విడనాడేదను. కానీ దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలనే. ఆమె ఒక కుమారుని కనును. తమ ప్రజలని తమ పాపాలను నుంచి ఆయన్నే రక్షించును గనక అతనికి యేసు అని పేరు పెట్టదవు. ఇది కలయా, నిజమా? నిజమే. దేవదూత నా సందేహం తీర్చెను. దేవుని కుమారునికి జన్మనిచ్చుటకు గాను దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు. మేమెంతో ధన్యులము. నేను తప్పక మరియని చేర్చుకుందును. దేవునికి మహిమ కలుగును గాక. ఎలిజబెతు, దేవుని నామములో నీకు వందనము. వందనాలు మరియా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఇదిగో నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఇది ఎలాగూ ప్రాప్తించను? ఇదిగో ఈ శుభవచనము నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసెను. నా ప్రాణము ప్రభువునందు గణపరచెను, నా ఆత్మ ఆయన సన్నిధిలో ఆనందించెను. అతను తన దాసురాలిని దీనస్థితిని కటాక్షించెను. సర్వశక్తిమంతుడు నన్ను గొప్ప చేసెను. ఇది తరతరములు నన్ను ధన్యురాలుగా ఎంచుతురు. ఆయన నామము పరిశుద్ధ నామము. రా మరియా వలన.
ఇక్కడ నుంచొని మైక్స్ ఇవ్వు. ఇక్కడ నుంచి మైక్స్ ఇవ్వు. ఎవరు వచ్చిన మైక్స్ ఇవ్వు. మంత్రి గారు, మన రోమా మహాసామ్రాజ్యం యొక్క విశేషాలు ఏంటి? మీ పరిపాలనలో రాజ్యం అంతా చాలా సంతోషకరంగా ఉంది చక్రవర్తి గారు. అంత మాత్రమే కాదు, మీ పరిపాలన గురించి ఇతర దేశ రాజులు కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. చాలా సంతోషమైన వార్త చెప్పారు మంత్రి గారు. మన రోమా మహాసామ్రాజ్యం యొక్క కీర్తి ప్రపంచమంతా వ్యాపింపాలన్నదే మా కోరిక. మంత్రి గారు, నాకు ఒక ఆలోచన వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. అదేంటో సెలవు ఇవ్వండి చక్రవర్తి. మనం రోమా మహాసామ్రాజ్యం యొక్క ప్రజల సంఖ్య రాయించినచో మనకి ప్రజల నుంచి ఎంత పన్నులు వచ్చినో తెలియదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా మంచి ఆలోచన. దీని ద్వారా మనకి ఎన్ని నిధులు వచ్చినో తెలుసును. ఆ నిధుల్ని మన రాజ్య అభివృద్ధికి తోడ్పడను. అయితే దీన్ని తక్షణమే అమల్లోకి చేయండి. ఇది ఖైజరు ఆజ్ఞగా అన్ని దేశపు రాజ్యాల రాజులకు తెలియచేయండి. అంత మాత్రమే కాకుండా దీనికి కావాల్సిన ఏర్పాట్లు మీరే దగ్గర నుంచి చూసుకోండి. చిత్తం చక్రవర్తి. దీన్ని తక్షణమే అమలుపరచదను. దీని గురించి ఒక చాటింపు వేయించదను. దీని గురించిన వివరాలు నాకు తెలియజేస్తూ ఉండండి. వినండి హోయ్ వినండి, ఇది కైసరు అవగస్తు యొక్క ఆజ్ఞ. వినండి హోయ్ వినండి, ఇది కైసరి అవగస్తు యొక్క ఆజ్ఞ. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని ఆజ్ఞ ఇచ్చినందున మీరు మీ పేర్లు నమోదు చేయించుకోవడానికి మీ పట్టణమునకు వెళ్ళి మీ పేర్లు తప్పక నమోదు చేయించుకోవలెను. ఇది కైసరి అవగస్తు యొక్క ఆజ్ఞ. వినండి హోయ్ వినండి, ఇది కైసరి అవగస్తు యొక్క ఆజ్ఞ. మీరు మీ పేర్లు నమోదు చేయించుకోవడానికి మీ పట్టణమునకు వెళ్ళి మీ పేర్లు తప్పక నమోదు చేయించుకోవలెను. ఇది కైసరి అవగస్తు యొక్క ఆజ్ఞ. వినండి హోయ్ వినండి. మరియా, ఇది విన్నావా? మన ఊరికి వెళ్ళి పేర్లు నమోదు చేయించుకోవాలట. నువ్వు సిద్ధపడినట్లయితే మనం బెత్లెహేంకి ప్రయాణం అవుదాము. అలాగే వెళుదాం యోసేపు. కానీ నేను గర్భంతో ఉన్నాను కదా. నేనున్నాను కదా మరియా, ఆ దేవుడే మనకి తోడుగా ఉండును. రండమ్మా రండి తొందరగా. నా పేరు ఎలియాజరు, నా భార్య పేరు దెబోరా, నా కొడుకులు అబ్రహాము, ఇసాకు. మీ మాది గోత్రం? రూబేను గోత్రము. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి తొందరగా. చెప్పండి అమ్మా మీ పేరు. నా పేరు రూబేను, నా భార్య పేరు ఎస్తేరు, నా కొడుకుల పేర్లు యెషయా, మోషే, నా కూతుర్ల పేర్లు హాన్నా, రెబెకా. మీ గోత్రం? నఫ్తలి గోత్రం. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి తొందరగా. మీ పేరు చెప్పండమ్మా. నా పేరు యోసేపు, నా భార్య పేరు మరియా. మీ గోత్రం? మాది యూదా గోత్రం. సరే వెళ్ళండి వెళ్ళండి. రండమ్మా, ఎంతసేపు? అయ్యా, నా పేరు మా గోత్రము అషేరు గోత్రము. నా పేరు హెప్సిబా. మా చిన్న కుమారుడు ఇస్సాకు, మా పెద్ద కుమార్తె పేరు రెబ్కా, మా తమ్ముడు యాకోబు. సరే సరే వెళ్ళండి వెళ్ళండి. చెక్ చెక్.
అయ్యా 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 మీ సత్రంలో ఏమైనా స్థలం ఉంటే ఇస్తారా? లేదయ్యా, ఆ స్థలం లేదు మా దగ్గర. అయ్యా మేము చాలా దూరం నుండి ప్రయాణమై వచ్చాము. నా భార్య గర్భంతో ఉన్నది. కొంచెం స్థలం ఉంటే చూడండి అయ్యా. చెప్తున్నా కదయ్యా, ఆ స్థలం లేదని. వేరే దగ్గర చూసుకొని వెళ్ళండి. యోసేపు, చాలా నొప్పిగా ఉన్నది. ఇంకెంత దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది? కొంచెం ఓర్చుకో మరియా, మనం ఇంకో దగ్గర ప్రయత్నం చేద్దాం. అయ్యా అయ్యా చెప్పండి. అయ్యా మీ సత్రంలో ఏమన్నా స్థలం ఉంటే ఇస్తారా? లేదండి, లేదు మా దగ్గర. అయ్యా కొంచెం స్థలం ఉంటే చూడండి అయ్యా. మేము చాలా దూరం నుండి ప్రయాణమై వచ్చాము. నా భార్య నిండు గర్భిణి. మేమున్నానికి స్థలం లేదు, మీకు ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడన్నా చూసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, ఇంకా నడవలేకపోతున్నాను యోసేపు. కొంచెం ఓర్చుకో మరియా. దేవా దయచేసి మాకు ఒక స్థలము ఏర్పాటు చేయి దేవా. అయ్యా అయ్యా అబ్బబ్బబ్బా, ఎవరది? చెప్పండి. అయ్యా మీ సత్రంలో మన స్థలం ఉంటే మాకు ఇస్తారా? ఎంతమంది వస్తారయ్యా? ఇక్కడ మా సత్రమే మొత్తం నిండుగా ఉన్నది. ఇంకెవరెవరు వస్తారు? అయ్యా కొంచెం స్థలం ఉంటే చూడండి అయ్యా. నా భార్య నిండు గర్భిణి. తన ప్రసవానికి చాలా సమీపంగా ఉన్నది. తనతోటి అసలు నడవడానికి చాతనవ్వడం లేదు. కొంచెం స్థలం ఉన్నా చూడండి అయ్యా. అయ్యో అవునా, సరే కానీ మా ఇంటి వెనకాల ఒక పశువుల పాక ఉంది, దాంట్లో మీరు ఉంటారా? పశువుల పాక అయినా పర్వాలేదు, మేము సేద తీరుతాము దాంట్లో. సరే అయ్యా, మీకు చాలా వందనాలు. మేము పశువుల పాకలో ఉంటాము. సరే అమ్మా, ఇటు రండి. అక్కడ వెనకాల పశువుల పాక ఉంది, దాన్ని శుభ్రం చేసుకొని మీరు ఉండవచ్చు. వందనాలయ్యా. నా పేరు మెల్క్వైర్. నేను క్యాస్పర్. నన్ను గస్సబా అని కూడా పిలుస్తారు. నన్ను అర్థవాన్ అని అంటారు. మిత్రులారా, ఆ నక్షత్రం చూసి నేను ఇక్కడికి వచ్చి తిని. నిజమే, ఆ గొప్ప తార ఒక రాజు జననం సూచిస్తున్నది. అయితే మనము రాజైన హేరోదునతో కలిసి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తెలుసుకుందాము పదండి. నాకు కొంచెం సమయము కావాలి మిత్రులారా. ఆ రాజు కోసం వజ్రాలు, ముత్యాలు, ఇంకా ప్రయాణమునకు ఒక ఒంటెయు కొనాలి. అలాగే అర్థపాను, మీరు లేచి రండి. సరే మిత్రులారా, మళ్ళీ కలుద్దాం. నేను రాజుకి బంగారం అర్పిస్తాను. నేను సామ్రాన్ని అర్పిస్తాను. నేను బోలం అర్పించదను. అర్థవాన్ ఇప్పుడే వచ్చినట్లేడు, మనం వెళ్దాం పదండి. పదండి పదండి.
ఒరే గొర్రె పోతుందిరా, పట్టుకోండిరా, గొర్రెని పట్టుకోండిరా. అమ్మ బాగా చలి పెడుతుందిరా ఈరోజు. అన్న చాలా చల్లగా ఉందన్న, కొన్ని కట్టెలు తీసుకొద్దాము. ఒరే మధ్యలేరా కట్టెలు. జరుగుర్రా జరుగురి. అన్న మొన్న గొర్రె పోయిందనో దొరికిందా? అన్న మొన్న గొర్రె పోయిందనో దొరికిందా? ఒరే వీడేంద్రా గొర్రె పోయిందంట, మొన్న తిన్నాం కదరా అందరం కలిసి. మస్తుంది గొర్రె. అన్నా మళ్ళా మీ గొర్రెని కోసుకొని తిందామన్నా, మస్తుంది. ఒరే వీడి పైన ఒక కన్నేసి పెట్టంటారు, నా గొర్రెల పైన కన్నేస్తుంది వీడు. ఒరే ఏంద్రా అది? అరే దయ్యం రా. అరే భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియబోచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పడుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఒరే విన్నారా, మన కొరకు శిశువు జన్మించినాడంట. మనందరం కలిసి బెత్లెహేం పట్టణంలోకి వెళ్ళి మనము ఆ శిశువుని చూద్దాం రండి. సరేనా పోదాం. లెగవండి అమ్మా లెగవండి, ఏ రోజు మహారాజు గారు వస్తున్నారు. లెగవండి 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 అమ్మా లెగవండి. ఎవరు లెగవట్లేంటి? లెగవాలి లెగవాలి. మంత్రి గారు, మన ప్రజా సంఖ్య ఎలా జరుగుతున్నది? మహారాజా, అన్ని ఏర్పాట్లు చేశాము. పట్టణమంతా ప్రజలమయమైంది. మంచిది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరే దగ్గరుండి చూసుకోండి. అలాగే మహారాజా. జయము జయము మహారాజా, మీకోసము తూర్పు దేశం నుండి 3 జ్ఞానులు వచ్చారు. చిత్తం మహారాజా. మంత్రి గారు, ఈ జ్ఞానులు ఎవరు? మనల్ని ఎందుకు చూడటానికి వచ్చారు? తెలీదు మహారాజా, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. జయం జయం మహారాజా. జ్ఞానులారా రండి, ఆసీనులు కండి. జ్ఞానులారా, మీ రాకకు కారణమేమి? రాజా, మేము తూర్పున ఒక వింతైన నక్షత్రం చూసి ఇక్కడికి రావడం జరిగింది. నిజమే, ఆ నక్షత్రం ఒక యూదులకు రాజు పుట్టినట్టు సూచిస్తున్నది. ఆ రాజుకు మేము అర్పించడానికి మా వద్ద ఉన్న అర్పణంలో తీసుకొచ్చి. రాజా, నేను కాకుండా మరొక రాజా? మంత్రి గారు, మన రాజ్యంలోని శాస్త్రులను ప్రధాన యాజకులను పిలిపించండి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. తక్షణం వెళ్ళి శాస్త్రులను యాజకులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. చిత్తం మహారాజా. శాస్త్రులారా, యాజకులారా, మీ గ్రంథములు చూచి ఈ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడో తెలియజేయండి. చిత్తం మహారాజా, ఈ గ్రంథంలోని చదివి వినిపించగలము. చిత్తం మహారాజా,
యూదయ దేశంలోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఏమాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది మహారాజా. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడో కనుగొని ఆ వర్తమానాన్ని నాకును తెలియచేయండి. నేనును వచ్చి పూజించేదను. చిత్తం మహారాజా, మాకు సెలవు ఇప్పించండి. మరొక రాజా? ఈ రాజ్యానికి నేనొక్కడే రాజుని, మరొక రాజు అసంభవం. మంత్రి, తక్షణమే మన రాజ్యంలోని భటులను తీసుకొని ఆ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడో కనుకొని నాకు తెలియజేయుడి. ఆ రాజు సంగతి నేను చూసేదాను. యూదులకు రాజట బెత్లెహేంలో జన్మించి నాడట, చూసేదను. చిత్తం మహారాజా, అలాగే జరిపిద్దాం. మన కొరకు పుట్టిన రక్షకుడు అక్కడ. ఏ రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య. అరే, యూదులకు రాజుగా పుట్టిన వారికి నేను ఒక మంచి గొర్రెపిల్ల ఇస్తాను రా. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి, కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. నేనర్పింతు బంగారము నీవంగీకరించు ప్రభో. హల్లెలూయా 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 పాడుతూ నేనర్పింతు సాంబ్రాణి నీవంగీకరించు ప్రభో. హల్లెలూయా 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 పాడుచు నేనర్పింతు బోళమును నీవంగీకరించు ప్రభో. హల్లెలూయా 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 పాడుచు
ఇచ్చేస్తున్నాం. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారి గొల్లబోయలార. రక్షకుడు దయించినాడు రారి గొల్లబోయలార. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలమొందుదాము. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. మరొకసారి చేరొచ్చిన సంఘస్థులందరికీ, అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న మన సంఘస్థులకి, ఇతర విశ్వాసులందరికీ కూడా ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ యొక్క శుభాలు తెలియజేస్తూ, ఈరోజు మన సంఘంలో ఉన్న ఆయా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సండే స్కూల్ కానివ్వండి, యూత్, మెన్, విమెన్, ప్రతి ఒక్కరు కూడా చేసి వాళ్ళు దేవుణ్ణి స్తుతించడానికి ప్రతి ఒక్కరు చేయడం జరిగింది. కాబట్టి అంతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన అయ్యగారులు ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుసిన వందనాలు తెలియదు. అన్నిటికంటే ఎక్కువ దేవునికి మనం స్తుతి చెల్లించాలా. దేవుడు చేసిన గొప్ప మేళ్ళను బట్టి ఈ యొక్క ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మన యొక్క పాస్టర్ కమిటీ తరఫున అయ్యగారుల పక్షంన మన మొత్తం సంఘం అంతటి పక్షంగా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ సెక్రటరీస్ కానివ్వండి, సెక్షనల్ సెక్రటరీస్ ప్రతి ఒక్కరికి కూడా, ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ స్కిట్ కూడా